ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని దొంగదారిలో రెగ్యులరైజ్ చేసుకోవడానికి చూస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో గీతం కళాశాల ఆక్రమించిందంటున్న 55 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు పరిశీలించారు. గీతం ఆక్రమాలపై వైసీపీ పోరాటం చేస్తుందని, ఆక్రమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ రెగ్యులరైజేషన్ ను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు వైఎస్ఆర్ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ఆక్రమణలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నది ఈ గీతము లోనున్న ఆ గేటు లోపల ఉన్న భూమి. దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది. ఏముందో చదవండి. హెచ్చరిక, ఈ భూమి ప్రభుత్వానికి చెందింది, ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్ష అర్హులని రాస్తుంది. మేము వెళ్తున్నాం, ఇక్కడ వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీసు వ్యవస్థ, అందుకనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? వస్తే మీ అందరమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? మహాత్మా గాంధీ పేరు పెట్టి అడ్డంగా కబ్జా చేసిన కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి ముందు నుంచున్నాం మనం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, వారి తనయుడు లోకేష్ గారి తోడలుడుగా ఉన్న విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చైర్మన్ గా ఉన్న గీతం యూనివర్సిటీ ఒక కబ్జా కోరు యూనివర్సిటీ లాగా ఇవాళ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎవరైనా 100 గజాలు 50 గజాలు ఆక్రమించుకోవడం చూస్తాం, కానీ ఇవాళ ఇక్కడ గీతం యూనివర్సిటీ సుమారు 150 ఎకరాలు ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకుని దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటుకి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, వల్లించేవన్నీ ప్రవచనాలు. తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక సాక్ష్యంలాగా కనిపిస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 71 ఎకరాలు, ఎకరం 18,000కి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేశాడు. 18 లక్షలకి, 18,000కి మొత్తం 15 లక్షలకి 71 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమిని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ రోజు వీళ్ళ కోర్టుకు వెళ్లి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరి బాబు గారు సొమ్మని మీరు 100 ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel